హలో ఎవ్రీవన్, టుడే ఈజ్ ఏ వెరీ బ్యాడ్ డే. ఏంటంటే మా కారు లాక్ కాకుండా అయిపోయింది. ఒక సైంటిస్ట్ని ఆన్లైన్ ద్వారా బుక్ చేశాము. ఈడైతే వచ్చాడు, కానీ ఈడిచ్చిన ఓవర్ కాన్ఫిడెన్స్ లెవెల్ చూస్తే అసలు నమ్మలేమబ్బా. వితిన్ 2 minutesలో మన కారు అన్లాక్ అయిపోతుంది అనుకున్నాం. సో మీకు కనిపిస్తుందిగా, వాడు ఆ లాగిన లాక్ ఏదైతే ఉందో మొత్తం పగలగొట్టేసాడు. ఎండ్ ఆఫ్ ద వీడియో చూడండి. సైంటిస్ట్ మాదిరి ట్యూబులు అన్నీ తెచ్చాడు. మోర్ దెన్ 3.5 hours నా టైం వేస్ట్ చేసాడు. ఫుల్ డే మార్నింగ్ నుంచి మోర్ దెన్ ఒక లంచ్ కూడా చేయలేను. నేను 3 వరకు వెయిట్ చేశాను. అయినా నో యూజ్. ఏమైందా చూడండి మీరు. మొత్తం కారు అటు సైడ్ ఇటు సైడ్ అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు అందరూ చేశారు. వేసాడు, లాగాడు, పీకాడు. ఏం పీకినా యూజ్ లేదు. ఫైనల్గా నేనైతే చాలా 1 hour జస్ట్ ఆ క్లిప్ వేసి లాగడానికే మనకు 1 hour పట్టింది. ఇది నా ఫేవరెట్ కారు. దాదాపుగా 6 yearsగా యూస్ చేస్తున్నా వితౌట్ ఎనీ స్క్రాచ్. నాకు చాలా మెమొరీస్ ఉన్నాయి దీంట్లో. అండ్ ఆల్సో చాలా ట్రిప్పులు చెప్పకూడదు దీంట్లో అసలుకి. ముందర చూసారా, హారన్ కూడా పాల్గొట్టేసాడు. ఎవడు? మా తమ్ముడు. ఏమైందో ఏమో తెలీదు. ఫైనల్గా ఏంటంటే ఓ 300 రూపాయలు ఇచ్చి జర్క్ అంటారంట. జర్క్ అంటే ఎలక్ట్రిక్ జర్క్ అంటారు దాన్ని. అంటే కొత్త బ్యాటరీ వేయించాను. 5800 రూపీస్. ఎమెరాన్. ముందు ఎగ్జైట్ అనే బ్యాటరీ ఉండింది. ఆల్మోస్ట్ 6 yearsగా అదే బ్యాటరీ యూస్ చేస్తున్నాం. మంది పెట్రోల్ కార్ అయినా కూడా డీజిల్ వెహికల్కి వేసారంట. ఇది మీరు చూస్తున్నది. సో ఇక్కడ మన భయ్యా వచ్చాడు. మీరు నమ్ముతారు లేదు, 1200 రూపీస్ తీసుకున్నారు కింద నుంచి. వాళ్ళు ఏదో జరక్ అని చెప్పేసి ఇచ్చారు. కార్ అయితే ఆన్ అయిపోయింది. 1200 అయితే తీసుకున్నారు. ఈయన దగ్గరికి పోయి రిటర్న్ వచ్చి మళ్ళీ నేను వాడినే ఆన్లైన్లో బుక్ చేయడం జరిగింది. 1 hour వెయిట్ చేయమన్నారు. ఇలాగే 1 hour కార్ ఆన్లో పెడితే డైనమో ఏదో అది ఇది అని చెప్పాడు. ఫైనల్గా చూస్తారు ఎంత పెద్ద బొక్క పెట్టాడు. ఆ లాక్ సెట్ 5000 రూపాయలు అంట. ఏం మైండ్ అయితే పని చేయలేదు. ఫుల్ తలనొప్పి, హెడేక్ వీళ్ళతో నమ్ముకుంటే. ఇంకా ఫైనల్ ఏంటంటే ఇంతసేపు వెయిట్ చేసి 1 hour వెయిట్ చేసిన తర్వాత కూడా జస్ట్ వాళ్ళు వెళ్ళిపోయినారు. 1200 తీసుకొని వాడుకో 100 రూపాయలు 1300 బొక్క. మళ్ళీ కారు మొత్తం వేసేసి ఆన్ ఆఫ్ అవుతుందా లేదని కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యే లోపలే మళ్ళీ ఆఫ్ అయిపోయింది. వెరీ బ్యాడ్ డే.